ఫ్రెండ్స్, రిట్స్ అంటే ఏంటో తెలుసా? ఏం పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే ఆర్టికల్ 30 ప్రకారం రిట్లను జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఈ రిట్లను జారీ చేసే అధికారాన్ని మనం బ్రిటన్ దేశం నుంచి స్వీకరించాం. అయితే సుప్రీంకోర్టు 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. అవి హెబియస్ కార్పస్, మాండమస్, సెర్షియోరరీ, ప్రొహిబిషన్ అండ్ కో వారెంటో. హెబియస్ కార్పస్ అంటే అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో సమీప కోర్టుల్లో హాజరుపరచాలి. హాజరుపరచకపోతే హాజరుపరచమని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాన్ని హెబియస్ కార్పస్ అంటారు. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఉన్న స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగినప్పుడు హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మాండమస్. మాండమస్ రిట్ అంటే ఆదేశం ఇవ్వడం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన విధులను తాను సక్రమంగా నిర్వర్తించినప్పుడు నీ విధులను సక్రమంగా నిర్వర్తించు, డూ యువర్ డ్యూటీ అని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాన్ని మాండమస్ అంటారు. ఈ రిట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్తిస్తుంది. నెక్స్ట్ రిట్ వచ్చేసి ప్రొహిబిషన్. ప్రొహిబిషన్ అంటే ఏదైనా దిగువ కోర్టులో తమ అధికార పరిధిని మించి కేసులు విచారిస్తున్నప్పుడు నీకు హక్కు లేదు, నువ్వు విచారించడం ఆపై అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాన్ని ప్రొహిబిషన్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సెర్షియోరరీ. సెర్షియోరరీ అంటే ఏదైనా దిగువ కోర్టులు తమ అధికార పరిధిని మించి కేసులు విచారించి అయిపోయిన తరువాత మాకు ఆ కేసును బదిలీ చేయండి అని సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాన్ని సెర్షియోరరీ అంటారు. సెర్షియోరరీ అండ్ ప్రొహిబిషన్ రిట్స్ ఆల్మోస్ట్ ఒకటేనండి. ఏంటంటే దిగువ కోర్టులు తమ అధికార పరిధిని మించి కేసులను విచారించొద్దన్నమాట. లాస్ట్ వన్ వచ్చేసి కో వారెంటో. కో వారెంటో అంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజా సంబంధ వ్యక్తి అయినా అధికారం లేని విషయాలపై అధికారం చెలాయిస్తున్నప్పుడు నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు, వాట్ ఈస్ యువర్ అథారిటీ అని ప్రశ్నించడాన్ని కో వారెంటో అంటారు. ఫ్రెండ్స్, ఈ రిట్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.